హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి హోమ్ ఫుడ్స్. బయట రెస్టారెంట్‌లో తినే పన్నీర్ టిక్కా రుచి ఓవెన్ లేకుండా ఇప్పుడు మీ ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. సాఫ్ట్‌గా, జ్యూసీగా, స్పైసీగా, స్మోకీ ఫ్లేవర్‌తో అందరిని మెప్పించే ఈ రెసిపీ ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మధ్యలో చెప్పే చిన్న చిన్న టిప్స్‌తో మీ పన్నీర్ టిక్కా పర్ఫెక్ట్‌గా తయారవుతుందో యూజ్ అవుతుంది. పన్నీర్ అంటే ఇష్టపడని వాళ్ళకి ఇలా స్నాక్స్ చేసి పెట్టండి. పన్నీర్ ఇంత టేస్టీగా ఉంటుందా అని అనాల్సిందే. ఇది ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామండి. ఒక బౌల్‌లోకి హాఫ్ కప్ పెరుగు తీసుకోవాలి. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారము, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా కూడా వేసుకోవాలి. చాట్ మసాలాని స్కిప్ చేయకండి. చాట్ మసాలా ఈ టిక్కాకి చాలా టేస్ట్ వస్తుంది. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, హాఫ్ కప్ శనగపిండి వేసుకొని, 3, 4 టేబుల్ స్పూన్ల నూనెని ముందుగా మరిగించి, ఆ మరిగిన నూనెని ఇందులో వేసుకొని కలుపుకోవాలండి. ఇది మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ట్రై చేయండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇదంతా బాగా కలిపిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. సైజ్ మీ ఇష్టం అండి. నేను ఈ సైజులో కట్ చేసుకున్నాను. పెద్దగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికము, ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా క్యాప్సికమ్ గానీ, ఆనియన్ గానీ కట్ చేసుకోవాలండి. ఇలా మొత్తం అన్నిటిని వేసుకొని మొత్తం అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని 1 అవర్ పక్కన పెట్టేయాలండి. మనకి మార్కెట్‌లో ఇలా పొడవైన స్టిక్స్ అవైలబుల్‌గా ఉంటాయి. 1 అవర్ తర్వాత దీన్ని ఒక్కొక్కటి ఇందులో ఉన్న వెజిటబుల్స్, పన్నీరు లైన్‌గా ఇలా గుచ్చుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు ఒక్కొక్కటి గుచ్చుకోవాలి. ఇలా డైరెక్ట్‌గా స్టిక్‌గా ఇస్తే పిల్లలు కూడాను చాలా ఇంట్రెస్టింగ్‌గా తింటారండి. ఇలా అన్నిటిని ఒక స్టిక్‌కి గుచ్చుకొని అన్ని స్టిక్స్‌ని ఒక దగ్గర పెట్టుకోవాలి. చూసారా ఎంత అట్రాక్టివ్‌గా ఉన్నదో పిల్లలకైతే బాగా నచ్చుతుందండి. ఇలా స్టిక్స్ అన్నిటిని ప్రిపేర్ చేసేసుకొని వీటిని ఒక పక్కన పెట్టుకొని స్టవ్ మీద అట్ల పెనం పెట్టుకోవాలండి. అట్ల పెనం బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్‌ని స్ప్రే చేసుకొని ఒక్కొక్క స్టిక్స్‌ని మనకి పెనం మీద ఎన్ని స్టిక్స్ పడతాయో అన్ని స్టిక్స్‌ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇది హీట్ అయ్యే కొద్దీ మనం పక్కకి తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. ఇలా పెనం మీద కాల్చడం వల్ల స్మోకీ ఫ్లేవర్ కూడా వస్తుందండి. వీటిని కళాయిలో ఆయిల్ వేసి ఫ్రై చేసేయొచ్చు గానీ, అలా కంటే ఇలా చేస్తేనే స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. మనకి బయట దొరికే పన్నీర్ టిక్కా ఫ్లేవర్ ఈ ఇంట్లోనే మనం ఈజీగా ఇలా తయారు చేసేసుకోవచ్చండి ఓవెన్ లేకుండా. అంతేనండి ఇలాగ చుట్టూ మనం కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవడమే. ఇలా స్టిక్స్‌తో ఇచ్చినా పర్వాలేదు. లేదంటే వీటన్నిటిని మనం సెపరేట్ చేసి బౌల్‌లో ఏసి ఇచ్చినా పర్వాలేదండి. మీ పిల్లలకి ఎలా నచ్చితే అలా ఇవ్వండి. కానీ స్టిక్స్‌తో తినేటప్పుడు చాలా జాగ్రత్తగా తినాలి. లేకపోతే పొడుచుకుపోతుంది. అంతేనండి. అన్ని స్టిక్స్‌ని ఇలాగే కాల్చుకోవాలి. ఎంతో సాఫ్ట్‌గా, జ్యూసీగా, స్పైసీగా, స్మోకీ ఫ్లేవర్‌తో ఉండే పన్నీర్ టిక్కా రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.